హాయ్, ఈ రోజు మనం క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన ఉన్నాయి. 2 kg క్యాబేజీకి మైదా 1/2 కిలో వేసుకోవాలి. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా 1/2 కిలో వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో వరకు వేసుకుంటే కారాన్ని ఇస్తుంది ఇది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. సరిపడే అంత కలుపుకొని చూసుకున్నాక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి. లైట్ గా గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దండి, లైట్ గా వేసుకోవాలి. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ వరకు పడుతుంది. ఇలా అన్ని పౌడర్స్ ని వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ గా కలర్ కూడా వేసుకోవచ్చు. మనం ఏ కలర్ కావాలంటే ఇక్కడైతే రెడ్ కలర్ వేసాము. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ డ్రైగా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ రాకూడదు. ఎక్కువ వాటర్ అయితే మనకి పకోడీ బాగా రాదండి. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్నాక వాటర్ ని లైట్ గా మిక్స్ చేసుకొని చూసుకోవాలి. మనకంతా కూడా డ్రైగా రావాలి. ఇది ఇలా కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని చెక్ చేసుకుంటా ఉండాలి. చూడండి, ఇదంతా పొడి పొడిలా వచ్చింది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని బాగా ఆయిల్ పోసుకోవాలి. వేగనివ్వాలి కదా పకోడీని. ఒక 1 లీటర్ ఆయిల్ వరకు వేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి మనకి క్యాబేజీ పకోడీ. 5 minutes లో అయిపోతుంది. ఇదిగోండి, ఇలా వస్తుంది. బాగా ఫ్రై చేసుకున్నాక ఇలా పీసెస్ ని ఫిల్టర్ చేసుకునే దాంట్లో తీసుకోవాలండి. ఆయిల్ అది ఉంటే వస్తుంది. బాగా ఫిల్టర్ అయ్యాక పక్కన ఒక బౌల్లోని పెట్టుకోవచ్చు. ఒక 2 kilos క్యాబేజీ అయితే మనకి చాలా ఎక్కువ అవుతుందండి. ఇదిగోండి, ఇలా వస్తుంది. సో క్యాబేజీ పకోడీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.